బట్ట పెట్టేసి ఇట్లా పెట్టేసిండు. నేను చేసినాం కదా మళ్ళీ టైట్ అయిపోయినాయేమో. ఆ బండి ఏమో ఇప్పి ఆడబెట్టినావు, మళ్ళీ ఈ బండి కూడా ఇప్పుడు ఈ పాటలు ఇప్పేసి ఈడ పెట్టేసి ఇక పనిలో ఉన్నాడేమో, ఆడు ఉన్నాడు ఇంట్లో ఒక్కడే. ఆడు చేసి పనులు ఇంటి పనులు చేయాలా, బయట చూడాలా, ఏమేమి చూస్తాడైనా పాపం ఒక్కడిని. ఇది కూడా ఇప్పుడు మనకు కొనకు పెట్టేసిన అంటే వీడియోలు ఏమి రావు మళ్ళా. నాకైతే బండి ఓడి తీసి దొరికిపోయిండు. అబ్బి కానీ ఫోన్ చేసి లేపుతలేడు. అబ్బికి కూడా ఫోన్ చేసిన కానీ మస్తు అయిపోతుంది ఫోన్ మాట్లాడుతున్నా కదా, మాట్లాడి కూడా ఇస్తలేవు. ఇగో నేను కూడా చేస్తున్నా, నువ్వు కూడా చేస్తున్నా అంటే ఏడా బిజీ అని వస్తాం మళ్ళా. మీరే చెప్పండి, అభి వాళ్ళ ఇంటికాడ పోతే ఎట్లా ఉంటది, బండి విషయంలో పోతే వాళ్ళ మమ్మీ వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారు. నాన్న అభి ఏం చేసి పెట్టినావు, ఆయన ఫోన్ అయినా లేపు కమ్సకం. ఎందుకు వస్తుంది నా ఫోన్ నీకు ఫోన్ చేసి కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేస్తాడు. బండి ఒకటే ఫోన్ లో గుర్తురా మొత్తం పలిగిపోయినాయి సామాన్. 1002 రూపాయలు బండికి. మొన్ననే మంచిగా ఉండే బండి ఇది. ఏమైంది ఫోన్ మళ్ళీ బండికి? మొన్ననే వీడియోలు వీళ్ళు ఇల్లు కొట్టినాం. అన్నీ చేసినాం కదా మళ్ళీ టైట్ అయిపోయినాయేమో. ఏదో దానికి పెడుతూనే ఉంటావు, ఎందుకు దానికి ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు. బండి టైట్ అయిపోయింది సడన్ ఇంజన్. ఇగో ఏమైంది సడన్ గా? నాకేం తెలుసురా, నేను కూడా చూస్తున్నా. మళ్ళీ నువ్వు బండి అట్లా అవ్వాలంటే వాళ్ళకి తీసుకోమని ఇచ్చేస్తే బండి తాళం బండికి పెట్టేస్తే తీసుకొని వెళ్ళిపోరా. మన దగ్గర ఎంతమంది ఎవరికి ఇచ్చినా తీసుకోపోమని ఎప్పుడు ఇచ్చినా మళ్ళీ ఎవరు తీసుకోరు. మళ్ళీ బండి తాళం బండికి ఉండే, ఎవరైనా తీసుకోపోతే నుంచి. మొన్న అయితే రైడ్ కి పోయినాం ఇదే బండి మీద. బండి తర్వాత బండిని తీయలేను. మళ్ళీ బండి తీయకపోతే బండి ఎట్లా ఖరాబ్ అవుతుంది ఇర్ఫాన్? అభికి అడుగుదాం. అబ్బి తీసుకోపోతే ఫోన్ చేయడా? ఫోన్ చేయాలంటే ఫోన్ మనం ఉండేనంట 2 రోజులు. మనం 2 రోజులు అయితే ఫోన్ కలిసిన చెప్పలేము, తీసుకోపోయింది ఏమో. అడుగుదాం, అడిగి మాకు తెలుసా కాకపోతే ఇర్ఫాన్ నా మీద వచ్చాడు. బోర్ ఇప్పేసినావు, పిస్టిన్ ఇప్పేసినావు, ఏం చేయాలో చెప్పాను. ఇట్లా ఉంది పరిస్థితి. బండి క్లచ్ కూడా ఇప్పేసినావు అటు సైడ్ నుంచి. అయిపోయింది ఇక ఇవో చేస్తున్నా ఏమో బండి ఇక ఎక్కుంటా కూర్చో. ఇక నువ్వు ఆ బండి ఏమో ఇప్పి ఆడబెట్టినావు, మళ్ళీ ఈ బండి కూడా ఇప్పుడు ఈ పాటలు ఇప్పేసి ఈడ పెట్టేసావు. ఇక మంచిగా ఉండే కదా మనం పోయిస్తున్నాం ఆగు తెలుసాం. బండి ఎవరు తీసుకోపోయారు ఏమంటే ఆగు. ఇప్పుడు ఎట్లా మళ్ళీ ఇప్పుడు ఎవరు తీసుకోపోయారని అనుకోవాలా? తెలుసుకోవాలంటే ఎట్లా? ఇప్పుడు అన్న చేస్తాను కదా, ఎందుకంత ఖరాబ్ అవుతున్నాను కొంచెం చేస్తాను కదా, ఇప్పుడు చూస్తాను. తెలియదు రావాయి, మొన్ననే తీసుకొని తిరిగినాం ఈ బండి. అంటే ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేస్తాను, ఇప్పుడు చేస్తాను కదా. ఇప్పుడు రాత్రి అయినా అయితే చేస్తుండు. 2 రోజుల నుంచి ఉంటున్నా. 2 రోజులు అయితే లేకపోయినా ఇద్దరం పోయినాం, ఒక పనిలో పోయినాం. అవి వచ్చినా ఇగో ఎవరేం చేసి తెలియదు కదా బండికి. నా మీద వస్తే ఎట్లా రావాలి? ఎవరు తీసుకోవాలి? నీకు అభి నంబర్ పంపిస్తా, మాట్లాడదు. సరే పంపి. అభి నంబర్ అయితే పంపి నాకు. అభి నంబర్ ఆగరా పోయి పని చేస్తున్నావు కదా, పని చేయాలా నీకుంటే ఏవో చేద్దా చూడు. అడుగుదాం మళ్ళీ. అడుగుదాం అడుగుదాం అని కూడా ఫోన్ చేద్దాం. నేను చెయ్య అంటలే కదా, చేద్దాం. ఫస్ట్ చెప్పని నీకు పంపించినా కదా, లేకుంటే మొన్న వాట్సాప్లో నంబర్ చూడు. మనం అంటే నువ్వే తీసుకోపోయినా ఏంది బండి? వాని మీద అభి అభి అడుగుతున్నావు. ఓకే మళ్ళీ ఎందుకు తీసుకోతా? 2 రోజులు ఉండేనా నీతోనే ఉండే 2 రోజులు. అభి అయితే తీసుకోకపోతే ఫోన్ చేస్తాడు. అభి తీసుకోకపోతే అదైతే నాకు కూడా తెలుసు. అభికి ఫోన్ చేస్తున్నా ఇగో లేపుతలేడు ఫోన్. ఇట్లుంటది, బండ్లు తీసుకోపోతారు మళ్ళా ఫోన్లు లేపారు. ఇక ఎవరు తీసుకోవారు అనుకోవాలా? మళ్ళా నీకు అడిగితే ఏమో అబ్బాయి తీసుకోపోతే ఫోన్ చేస్తాడు కదా అంటున్నావు. ఇప్పుడు ఎవరికి అడగాలి? ఇప్పుడు సరే ఇప్పుడు ఏమంటావు? నన్ను ఏం చేయమంటావు? అడుగు నువ్వు సార్. ఇగో ఫోన్ కూడా లేపుతాడు. ఇగో అబ్బాయి
చెప్పు ఏం చేద్దాం చెప్పు. ఏం చేద్దాం చెప్పు అంటే ఇప్పుడు ఈ బండి ఎట్లా ఖరాబ్ అయింది తెలుసుకోవాలంటే ఎవరికి అడుగుదాం? అరే ఆగిపోయి అడుగుదాం. అభి లేస్తాడు ఏమో బయటికి పోయినంట, లేకుంటే వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేద్దాం. సరే వాళ్ళ ఫ్రెండ్ నంబర్ అయితే చెప్పు. నా కాడ లేదు, అభి కానీ అడగాల. నా కాడ అభి నంబర్ ఉంది. అభి నంబర్ ఇగో మళ్ళా చేస్తున్నా, అభికి ఇగో మళ్ళా లేపుతాడు. సరే ఆగు చేయక మాట్లాడదామా. ఏదో పని మీద ఉండొచ్చు అవి 2 మొన్న అభి ఫోన్ లేపిడా లేపాలి. పండుకున్నాడేమో, లేకుంటే మన పనిలో ఉన్నాడేమో. ఆడు ఉన్నాడు ఇంట్లో ఒక్కడే. ఆడు చేసి పనులు, ఇంటి పనులు చేయాలా, బయట చూడాలా, ఏమేమి చూస్తాడైనా బాబా ఒక్కరిని ఉంది. వాళ్ళకి ఎందుకు మనకి డిస్టర్బెన్స్? మనకు అభితోనే అవసరం ఉంది. వాళ్ళు వీళ్ళు ఎందుకు ఏమంటావు చెప్పండి. ఆగు పొద్దున తెలుసు కదా, ఎవరైనా తీసుకో. అభి వాడు తీసుకొస్తే పోడు, నాకు నమ్మకం ఉంది. ఇక నువ్వు ఉంటారు బయట వాళ్ళు, ఎవరైనా వస్తారు, ఇర్ఫాన్ ఉంటారు, ఎవరైనా చెప్పలేం. 10 మంది వేస్తారు, తాళం దానికి ఉంటాయి బండి. ఇట్లా ఎవరైనా తీసుకోరా? నేను చూసినా, కళ్ళు పెట్టుకున్నాను బండి మీద. తెలియదు కదా అయిపోయింది, వదిలేసి ఇర్ఫాన్. అంతా కాదు, ఇప్పుడు ఏం చేయమంటావు రా? మన అంతా కాదు. 2 రోజుల్లో నాకు ఈ బండి ఇచ్చేసి, ఆ బండి లాగా అయితే చేయకుండా. ఏ బండిలో ఆ బండి గురించి చెప్పకు. ఫుల్లీ బండి కిందికి వచ్చినాకో ఈ బండి చేసి ఇచ్చేసే 2 రోజులు ఒప్పడా నాకు ఏదో ఒకటి. సరే రాబోయే, ఫస్ట్ ఎవరు చేసారో తెలుసుకుందాం, తర్వాత బండి 2 డేస్ తర్వాత చేద్దాం తీ. కానీ నేను అప్పుడన్నా ఇంటికి తాళం తీసుకోపోరా, బండి కాడ బండి ఇంటి కాడ పెట్టుకుంటే అవసరం ఇలా పెట్టి పోయాడు. నేనేం చేయాలి? నాకు కూడా మేము కలవడ్డా. అదే రా ఇప్పుడు ఇగో అభి అయితే ఫోన్ చెప్తలేడు అని అరే ఆయన అభి తీసుకోపోవడం ఇవ్వలేదని చూసాం, చూసి రేపు పొద్దున మాట్లాడదాం, పిలిపించేద్దాం. నీ బండి అయితే ఎప్పుడైతే పని చేస్తేనే మన ఎప్పుడైతే షాప్లు ఓపెన్ ఉన్నాయా? ఏం లేవు. సరే ఇక లైట్ తీసుకో. ఇప్పుడు వీడియోలు చేయాలంటే ఇదే, ఇది కూడా ఇప్పుడు మనకు కొనకు పెట్టేసిన అంటే వీడియోలు ఏమి రావు మళ్ళా. సరే ఇక వీడియో వస్తుంది, బండి మాత్రం చేసేస్తా, టెన్షన్ ఏం లేదు. కానీ ఎవరు తీసుకోపోయి అది తెలుసుకున్న తర్వాత నేను బండి చేస్తా. ఇప్పుడైతే ఏం తీసుకో, ఇప్పుడు ఎవరికి ఏం ఫోన్ చేయాలి. రేపైతే పొద్దుగా చూసుకుందాం ఏమన్నా అంటే. సరేనా? అరే తమ్ముడు ఒకసారి కెమెరా ఆన్ చేయి. నాకైతే బండి ఓవర్ తీసి దొరికిపోయిండు. ఇర్ఫాన్ కూడా కాల్ చేస్తున్నా, ఇర్ఫాన్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఒకసారి వాళ్ళ ఇంటికి కూడా పోదాం. ఇర్ఫాన్, ఇర్ఫాన్ చూడండి గాయస్, కొడితే కూడా బయటికి వస్తలేడు గాయస్, ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి గాయస్? ఇర్ఫాన్, ఇర్ఫాన్ బండి ఎవరు తీసుకోవాలి నాకు తెలిసిపోయింది. అబ్బాయి తీసుకోవాలి. ఇగో వీడియో కూడా ఉంది, చూపిస్తాను. చూపి మళ్ళీ లిఫ్ట్ చేస్తాను. నువ్వు కాల్ లిఫ్ట్ చేస్తానంటే వేరే పనులు ఉండే. వీడియో చూడు, ఇగో వీడియో చూడాలి guys, ఇగో వీడియో చూడండి. ఇగో చూడండి పని ఏంటి. నా బండి కావాలని చెప్పినా నీకు, నాకు ఆల్రెడీ పని ఉంది బండితోని. బండి లేక పని తీసుకోపోయినాడు. ఓవరో తిరగదు బండి అయితే తీసుకోవాలి. మళ్ళీ అభి తీసుకోవాలి. ఒక్క నిమిషం మాటలు నేను ఇస్తా, లేకుండా నీదే మాట్లాడతావా? బండి అంటే పిచ్చి. ఫోన్ చేయి. సరే నువ్వైనా ఫోన్ చేయి. లేపుతాడు నా ఫోన్, లేపుతాడు. నేనైనా చేస్తాను. నేను పొద్దు నుంచి పనిలో, వేరే పనిలో తెలుసు కదా నీకు. దానిలో ముందు నేను బిజీ ఉంటే ఇంటికాడ వచ్చేస్తావు. బండి కోసం అంతా లిఫ్ట్ చేస్తావు ఇర్ఫాన్. మళ్ళీ బండి పండు నీకు బండి పండు అంటే నాకు పనులు కావాలా? పనులు అంటే నీకు వేరే బండి వచ్చి ఆర్ఎక్స్ ఇట్లా అరుస్తున్నావు ఇంటికాడ అంటే ఏమంటుంటారు జనాలు? మాట్లాడుతున్నావు. సరే ఇప్పుడు ఏంది నీ లొల్లి? ఆ బండి ఇగో తీసుకోవాలి. అబ్బి కానీ ఫోన్ చేయి. లేపుతలేడు. అబ్బికి కూడా ఫోన్ చేసినాడు కానీ మస్తు అయిపోతుంది ఫోన్. చెప్పకుండా బండిలు తీసుకోపోయి ఇలా చేస్తుండే గాయస్, ఏం చేయాలో చెప్పు. అందుకోసం అభి బండి చేస్తలే, నేను చేయనీకి ఏం లేదు నాకు. ఇగో చూడండి గాయస్, అభి వర్మనే తీసుకుపోయినా అన్నావు నువ్వు. నేనైతే చూసి చెప్తున్నా. ఇగో కాల్ చేస్తే కూడా లేపుతలేడు. ఆగరా ఇద్దరా మాట్లాడుతున్నా కదా, మాట్లాడి కూడా ఇస్తలేవు. ఇగో నేను కూడా చేస్తున్నా, నువ్వు కూడా చేస్తున్నా అంటే ఏడా వస్తుంది? బీసీ అని వస్తాం మళ్ళా. మాట్లాడి చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటావు? కొడతామా లేకుంటే ఏమైనా చేద్దామంటే?
చెప్పండి guys, మీరే చెప్పండి. అభిగానికి బండి సిగో చెప్పకుండా బండి తీసుకుపోతాడు, ఇట్లా చేస్తాడు, నా లాస్ట్ కి నా మీదకి వస్తుంది. వీళ్ళు వచ్చి నా మళ్ళీ తిరుగుతాడు, అందరిని అంతా చేస్తారు. అభి కలుస్తారు, మాట్లాడుతూ బండి మాత్రం వస్తే నా దగ్గర వస్తారు. నువ్వే చెప్పినావు కదా అభి తీసుకోపోతే నాకు తెలిసిపోతుంది, ఫోన్ చేస్తాను తీసుకోపోయింది ఏమన్నా అయిందా బండికి? ఏం కాలేదు చూస్తా, ఎప్పుడైనా ఆపు చేపిస్తాడేమో అడుగుతా, చెప్పకపోతే నేను చేసేస్తా. బండి లేక 2 రోజులు అవుతుంది, పని మీద పోయేడుతుందని మనం బయట ఉండే అభి కాడ ఫోన్ చేసిండేమో, మన ఫోన్ కలవలేమో. అయితే నా దానిలో వాంది తప్పు ఉంది, చూద్దాం, అడుగుదాం వానికి. తీసుకోపోయింది ఎవరు తీసుకోపోయింది అడుగుదాం రా భయ్. నాకు ఇప్పుడు ఏంది నీ బండి ఎట్లా ఉందిరా, నేను చెయ్యలే, ఏం చేయలేదు, చేస్తా. బండి చూస్తా, ఆటోమేటిక్ డోర్ కూడా ఓపెన్ అయిపోయింది, చూసిరా బండి అంటే. చూడండి గాయస్, బండి అయితే సైడ్ లా పెట్టిండు గాయస్. ఇప్పుడు ఏం చెప్పాలా, ఇట్లా బట్ట పెట్టేసి ఇట్లా పెట్టేసిండు. ఈ పాన ఇట్లా పెట్టేసిండు. ఈ బండి ఎప్పుడైతుంది ఇక? అంటే అభిగాని ఫోన్ చేస్తున్నా, రాని అభిగాడు లేపుతలేడు కదా అభి. నేనేం చేయాలి? మళ్ళీ ఎవరు చేపిస్తారు? నువ్వు చేపిస్తావా అభి చేపిస్తాడు నాకు బండి? ఆడు చేపిస్తాడు, ఏం చేపిస్తా అంటే కాదు, అందరూ ఒకటే టీమ్ లాగానే మాట్లాడు. ఆయన చేపిస్తాడా, ఈయన చేపిస్తా చెప్పదు. పనికి పోయిండు నాకు రేపటి నుంచి. బండి ఇస్తా, ఆ బండి ఇంకా ఎట్లుంది చూడు గాయస్. అట్లా తీసుకోపో. అరే చూడండి మీరే అంటున్నారు నా బండి నాకు చేసి ఇప్పుడు ఏం చేయమంటారు? వాళ్ళ ఇంటికాడికి పోదాం. అరే అడగడానికి పోదాం. మీరే చెప్పండి, అభి వాళ్ళ ఇంటికాడ పోతే ఎట్లా ఉంటది? బండి విషయంలో పోతే వాళ్ళ మమ్మీ వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? ఒక బండి విషయంలో అయితే పోతావరా? వాడు అభిగాడు కలవాలా, కాంటాక్ట్ అవ్వాలా? కాంటాక్ట్ అయ్యేట టైం పడుతుంది కదా. కాంటాక్ట్ అయ్యే వాడు అవ్వకపోతే నేను చేపిస్తాను, నేను చేసేస్తాను. నాకు రేపటి డ్యూటీకి పెడుతుంది. నాకు ఒక రేపు తినమంటే రేపు సాయంత్రం వరకు చేసేస్తా. ఈ టైం అవుతుంది కదా, సరే ఈ టైం బండి స్టార్ట్ చేసి పెడతాను. అరే అట్లా కాదు ఇర్ఫాన్, ఇప్పుడు జై కావాలంటే ఇప్పుడు రాదా నేను బయటికి పోతున్నా, ఇప్పుడు డ్రెస్సింగ్ లో తీసుకున్నా, బయటికి పోతున్నా. ఇప్పుడు ఏమంటావు? అన్ని నువ్వే అంటావు ఏంది ఇర్ఫాన్? మళ్ళా చేస్తాను నువ్వే అంటావు, ఇప్పుడు నేను బయటికి పోతున్నా అంటావు. సరే నా బండి ఇస్తాను. నీ బండి తీసుకొని నేనేం చేయాలి? ఇప్పుడు నా బండి నాకు అవసరం ఉంది, నేను లాంగ్ పోయేది డ్యూటీకి. అరే నాయనా, నువ్వు అవి ఏం చేసి పెట్టినావు? నువ్వు ఫోన్ అయినా లేపు కమ్సగం. ఇట్లా తీసుకోబోకు, ఇట్లా తీసుకోబో. నాకు కనీసం ఒక మాట, ఒక వాయిస్ రికార్డింగ్ ఇచ్చిన వాట్సాప్ లో, అది కూడా చేయలేదు. ఇప్పుడు నేను రేపు నీ గురించి ఆయన కొట్లాడినా, నేను ఇప్పుడు ఏమన్నా ఆడు నాతో కొట్లాడుతాడు. ఇప్పుడు ఏం చెప్పాలా గాయస్? ఇగో బండి అయితే ఇట్లా పెట్టింది గాయస్, నాకైతే బండి మీద పనులు ఉన్నాయి. సరే రా, రేపు సాయంత్రం వరకు చేసిస్తాను. ఇప్పుడు ఏమంటావు? ఇగో ఇప్పుడు అంటే కాదు, నేను బయటికి పోతున్నాను, చేశాను బండి ఏం లేదు. ఇగో అబ్బి తీసుకోపోతేలే, నేనైతే కుళ్ళో చెప్తున్నా కదా గాయస్, అబ్బి తీసుకోపోతేలే ఇంత జబర్దస్త్. అరే ఇప్పుడు అన్నావు కదా నాకు అబ్బి తీసుకోపోతే నాకేంది అని. అబ్బి తీసుకోపోయిండు, వీడియో చేసిండు, వీడియోలా బండి ఎవరిది ఎత్తుకోపోయిండు. నేను చూడలేదు, మళ్ళా మొత్తం వీడియో చూడు, మళ్ళా చూపిస్తే చూస్తా కదా. నాకు చూపించకపోతే చూడు అంటే ఇక్కడ చూడాలని చూపి. ఎవరితో వీడియోలు పెట్టి చూపిస్తున్నా ఆడల పిల్లల్ని. అట్లా ఎందుకు చూపిస్తా గాయస్? మీరు కూడా ఏం గాయస్ అయినా మాటలు నమ్ముతారా? ఇగో బండిలో ఎవరు కూర్చున్నా అది చూపి నాకు చాలా మాట్లాడతా. ఎవరిది? అది అయినా కాదు, కొత్తోడు ఎక్కువైనట్టు కనిపిస్తుంది. తీసుకోవాలని నేను ఇప్పుడు నీకు సిద్ధి చేస్తాను. ఒక్క నిమిషం నా దగ్గర వచ్చి ఇట్లానే మాట వాని దగ్గర మాట్లాడు. సరే బరాబర్ మాట్లాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అభి చేతిలో అయిందా, లేకుంటే అభి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ చేతిలో అయితే కాలేదు. అది నడిపేటోడు అయితే వేరేడు ఉన్నాడు గాయస్. వేరేడు ఓడి ఎత్తుకోవాడు, వాడు కావాలి నాకు. ఓపిగౌడు గాయస్ చెప్పండి. ఓపిగౌడు ఇట్లానే ఇట్లా పెడితే మంచిగా చెప్తున్నాను. సరే ఆగమన్నా కదా, ఓపిగౌడు అరుగా చేయను. అభి వాళ్ళ ఫ్రెండ్ నంబర్ లేదా చేయి, మళ్ళీ ఆ నంబర్ కి చేస్తున్నా చెప్తాడు. ఓకే చేస్తా, ఇంకో 10 నిమిషాలు ఆగుదా. ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నా ఆన్లైన్ ఉన్నారా లేరా అని. అభి దగ్గర చేస్తున్నా. ఏమోరా ఇది నా టెన్షన్ అంటే గాయస్. ఇగో ఇప్పుడు ఒక టెన్షన్. హలో తమ్ముడు ఏడున్నా? హలో నేను ఇర్ఫాన్ మాట్లాడుతున్నా. అభియా మాట్లాడేది? మన నా కిషన్ భాయ్ ఎందుకు ఏమైనా అభి నువ్వు ఫోన్లో లేపుతారంట కిషన్ది? అవునా? ఎందుకు వస్తుంది నా ఫోన్ నీకు ఫోన్ చేసి?
అయితే ఫస్ట్ చెప్పండి ఏమైంది అని కాదు తమ్ముడు, ఇడికి రా, ఇంటికాడికి రా. బండి ఎవరు తీసుకోపోయి రే, ఏంది బండి తమాషా అయింది, కిషన్ దగ్గర నా దగ్గర వచ్చి అరుస్తుండవు. ఆయన ఎందుకు వస్తున్నాడు మళ్ళీ అంటే, ఆయన బండి కాదా మనకి వీడియోల కోసం అంటే పాపమైన బండి ఇచ్చిండు, ఇప్పుడు ఆయన బండిని ఇప్పి పడేసినాం మనం. అలా ఒకసారి నువ్వు ఈడ విలువ ఫస్ట్ వీడికి రా, నేను బండి ఎవరు తీసుకోపోయిన ఆయన కూడా తీసుకోవాలి, ఆయన కూడా తీసుకురా. ఆయన రాడంటే అవి నేను ఎట్లా పిలవాలా అట్లా పిలుస్తా అవి. మా ఇంటికి ఆడనే ఉన్నా ఇప్పుడు కిషన్ భాయ్, నేను ఇంట్లో ఉన్నాను పొద్దున్నుంచి వేరే పనులు ఉన్నా, ఇప్పుడు వచ్చి డోర్ కానని ఫోన్ లేకపోతే ఇంటికి ఆడ వచ్చి డోర్ కొడుతున్నా నాకు ఇర్ఫాన్ అని. మళ్ళీ బండి తీసుకొని ఎట్లా తెలవాలా అభి, నువ్వు కూడా నా ఫోన్ లేపుతావు కదా అభి. జల్దీ రా. ఎంతసేపు వస్తున్నావు అభి, నాకు టైం ఎంతసేపు వస్తున్నావు? తొందరరా ఒక నిమిషం ఆడ వచ్చినాక ఓపికతో మాట్లాడు, కోపం మాట్లాడు. ఏం ఒకరితో మాట్లాడితే గాయస్, కోపం మాట్లాడితే ఏం పని కాదు. ఇలా చేద్దాం అనుకున్నారా భయ్? చెప్పి ఏం గాయస్ ఏం చెప్పాలా చెప్పండి, ఇక మీరైనా చెప్పాలా ఆయనకి. ఏదైనా చెప్పాలంటే నేను చూస్తున్నావు అని పన్నైనా చేసినా, నా చేతిలోనే చేసినా. నువ్వు ఏం చేసినావు పొద్దు నుంచి? జాకెట్ తీసుకోవడం కోసం పోయినా, ఆర్డర్ చేసిన. నీకు కూడా కావాలంటే యమాజ్ చెప్పు. జాకెట్ ఎట్లా కనిపిస్తుంది అది చెప్పండి ఫస్ట్. అందరు బ్రాండ్ తీసుకుంటారు, నేనైతే బ్రాండే తీసుకున్నా, RX. ఎందుకంటే RX నా బ్రాండ్. 5 minutes later. మాట్లాడదాం, నేను వస్తాడు కదా, మాట్లాడదాం. 5 నిమిషాలు అయిపోయింది ఫోన్ చేసి కూడా. మళ్ళీ వస్తాడు రా నైనా, ఆగో ఏమార్ పక్కనే ఉందిరా, ఊకే పోనీ. అవి వచ్చిండు, కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేస్తాడు. బండి ఒకటే ఫోన్ లో కూర్చోరా. ఇప్పుడు ఏమైనా తీసుకోవాలనుకోవాలా నేను చెప్పు. దానికి ఇంత సీరియస్ అన్న బండి కనీసం మాకు మాట్లాడతావు, ముందు మాట్లాడుకుంటావు. అవును నేను చెప్తున్నా, నా ఫోన్ మాట్లాడురా. ఒకటేసారి బండి తీసుకోపోయినావు, ఎవరిని అడిగి తీసుకోపోయినావు? నన్ను అడిగినావు. నా బండి రిపేర్ చేసేలా తీసుకోలేనా నేను? నువ్వు తీసుకోపోయినావు, ఇప్పుడు బండికి మొత్తం పలిగింది. ఎవరిది లాస్? ఇప్పుడు ఎవరైనా చెప్పి నా పైసలతో చేసి ఇవ్వమండి. చెప్పండి గాయస్, మీరే చెప్పండి. ఇట్లా చేయకపోతే ఇట్లా చేస్తే మంచిది. ఇంకొకసారి చెప్పండి, మీరు అభిగాని బండి చేయాలా వద్దా చెప్పండి. మీరే చెప్పండి. ఆయన నా దగ్గర వస్తుంది, మంచి బండి గాయస్, ఎంత మంచి బండి ఇప్పించి పెట్టేసిన. ఇక ఏంది ఇట్లా పెట్టేసారు, ఇది ఇప్పేసాడు, ఇది ఇప్పేసాడు. ఇది బండి ఇది తీసుకోయినప్పుడు ఇట్లా అవుతా అనుకోవాలా నేను కూడా? మాట్లాడుతున్నా కదా నేను కూడా. ఇప్పుడు ఏం చెప్పాలా చెప్పు. ఇగో మొన్న ఇది రిపేర్ వచ్చింది, ఇది రిపేర్ వచ్చింది అనుకోరా. తప్పు అనుకుంటున్నా. మాట అయినా చెప్పిన బండి తీసుకోవాలి, బండి చేసేలా తీసుకోలేనా? మరి నా బండి ఇది పేషెంట్ బట్టలు ఇది పేషెంట్ ఏడంటే ఆడ పడితే నాతో మాట్లాడా సమాన్ ఎందుకు పడేస్తున్నాను? నా బండి ఇట్లా చూస్తుంటే నాకు పిచ్చి లేదు. అది బండి ఎవరు తీసుకోపోయారు ఆయన పిలిచినా మాట్లాడదాం నీతో. నువ్వు చెప్తాం కనీసం ఒక మాట. సరే నువ్వు చెప్పినా అంటున్నావు, ఇప్పుడు సేమ్ నీ లెక్కనే ఎవరో వచ్చి తీసుకోకపోతే నీ మీదనే డౌట్ పడతాం కదా మేము. సరే మీ ఫ్రెండ్ తీసుకోపోయింది కదా, ఆయన ఏడుంటాడు నాకు అడ్రస్ చూపి, నేను ఎట్లా తీసుకోవస్తా అని బట్టి చూస్తా. ఫోన్ చేయండి, మీ ఫ్రెండ్ కి ఫోన్ చేయి. ఎట్లా తీసుకోవద్దాడు చెప్పకుండా ఫోన్ చేయి. ఎత్తాలంటే ఎవరికి ఎత్తారు టైంలో. ఇప్పుడు నాకు బండి కావాలా, రేపు డ్యూటీ బండి కావాలా చేపిస్తాం. ఎందుకంటే ఫోన్ లోనేమో ఒకటే వరుతున్నా మీకు మొత్తం ఏదో ఇప్పి ఇట్లా కూర్చుండు, ఫోనే లేపుతాడు. ఇప్పుడు ఎవరికి చెప్పాలని అన్నోడమ్మారని నువ్వు చెప్తావు, ఈయన చెప్తాడు. ఇప్పుడు ఎవరికి లేపి తెలుసుకోవాలి కదా. ఇప్పుడు అన్ని మాటలు వద్దు, బండి ఎవరు తీసుకోవాలి ఇంకోటి మాట తీసుకోవాలి. ఈయననే బండి నడిపించి ఖరాబ్ చేసి ఎవరు మాట్లాడుతున్నాను, నాకు మాట్లాడి ఇస్తున్నాను. మాట్లాడుతున్నాను, సరే మాట్లాడు. అడుగు మాట్లాడుతున్నాను, సరే మాట్లాడతాలే అంటే నేను. సరే మాట్లాడు. అన్ని కాదు అవి, నువ్వు కనీసం సరే నువ్వు ఏ టైంకి వచ్చి తీసుకోపోయినావు బండి? పొద్దుగాల వచ్చినాను, 3 గంటలకి చూసినావా? 3 గంటలకు వచ్చి తీసుకోపోయి మనం ఏడుంటాం, మా ఇంట్లో లేచి ఉంటారా? ఇది 3 రాత్రి 3 ఎవరైనా ఇంట్లో లేచి ఉంటారా గైస్? మీరే చెప్పండి.
తాళం మీద దొరికింది నీకు బండిది? బండికే ఉండే అన్న బండి అన్ని తెలుసు, చూసిండు, చూసి ఏం చేసి నువ్వు అట్లా పెట్టేస్తావు మళ్ళా బండి నమ్మకం రా భయ్. ఇప్పుడు దాకా ఎవరు తీసుకోపోలేదు, అందుకోసం పెట్టినా. సరే ఈ నమ్మకం నా బండి వేసానని తీసుకోవాలి guys, నేనైతే బండి నా బండి అయితే చేస్తలేడు మరి. నా బండి మీకు కూడా తెలిసి ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాను కూడా. సో గైస్ ఆయన బండి ఎందుకోసం నేను చేస్తలే అంటే, ఆయన బండి ప్రతిసారి తీసుకోపోతాడు, ఏదో ఒకటి స్టంట్ చేస్తాడు, ఏదో ఒకటి ఉంగిలి పెడతానే ఉన్నాడు. దానికోసం ఆయన బండి చేస్తలే. ఈ బండి ఆ బండి తీసుకోవాలి ఎట్లా అయింది, ఈ బండి తీసుకోవాలి ఇట్లా అయింది. ఇప్పుడు ఏదో ఒకటి బండి ఇస్తే ఇట్లనే అయితేనే ఉంటుంది. 2 బండ్లు ఉండే, ఒక బండి ఏమో ఆడబెట్టిండు, సెకండ్ బండి ఏది నడిపించుకుందామంటే ఇట్లా పెట్టేసిండు 3 సరేరా ఇప్పుడు ఏంది చేపిస్తారా, పైసలు ఇస్తారా, లేకుంటే డైరెక్ట్ నువ్వు మాట్లాడిపిస్తావు? బండి ఎవరు తీసుకోవాలి? మాట్లాడిపిస్తాను నన్ను ఫోన్ చేద్దామా? నేను కొల్లా అంటున్నా, బండి తీసుకుంటా ఆయన చేతి నుంచి. ఆయన చేయలే, నేను ఫోన్ చేసి వచ్చి తీసుకోండి. నాకు సంబంధం లేదు గాయస్, మీరే చెప్పండి. బండి ఎవరు తీసుకోపోయారు, వాని దగ్గర నుంచి బండి గుంజాలా, లేకుంటే బండి మీద ఎవరు కూర్చున్నారు వాని దగ్గర నుంచి బండి తీసుకుంటే మీరు ఎట్లా అంటే నేను ఎట్లా చేస్తాను. నా మీద ఉంది సార్, నేనే నడిపినా అన్న. వాడు వచ్చి నీకు తెలియకుండా ఎత్తుకో, నా ఫోన్ దగ్గర కూడా లిఫ్ట్ చేసాడు గైస్. సరే వాళ్ళ నంబర్ చెప్పు, మీరు ఎవరు? నాకనే చెప్పు. చెప్తాడు చెప్పు. 620. ఇంత మాషాలా నువ్వు ఇట్లా అంటే ఏమనుకుంటారు? నాకైతే రేపు దాకా చెప్పినా నువ్వంటే తీసుకోపోవచ్చు అంటే నేను సరే నేను ఒప్పుకుంటే, నేను ఏదో ఒకటి ఇలా మాటలు ఏంటి, నేను ఏదో ఒకటి చేసుకుంటుండే. నువ్వు నాన్న కూడా చెప్పలే, ఏం చెప్పలే, నువ్వు బండి తీసుకోపోయి ఇట్లా చేసినా ఇప్పుడు ఏమన్నా నేను? నాకైతే రేపటిదాకా బండి కావాలా? ఎవరైనా నాకు అనవసరం. చేపిద్దామా? ఎందుకన్నా నువ్వు దానికి మస్తు సీరియస్ అయిపోతున్నావు అన్న. అరే నాకు ఉన్న ఒకటే బండి నడపానికి, ఆ బండి కూడా లేకపోతే ఎవరు మీ బండి ఇస్తారా మళ్ళీ? చూసిరుగా వీళ్ళ ఫ్రెండ్ అంటున్నారు, మళ్ళీ ఆయననే బండి తీసుకోపోయి ఈయననే ఫోన్ చెప్తాడు. ఇప్పుడు ఏమన్నా చెప్పు. సరే ఈయన ఇప్పుడు కూడా ఎత్తలేడు అన్న. నేను అది నీ ప్రాబ్లం, నీ ఫ్రెండ్ ఇగో. సరే ఇప్పుడు మీరు బండి తీసుకోపోయారు, అదే టైంలో ఏమైనా జరిగితే ఇట్లానే వదిలేసి ఫోన్ లేకపోతే ఎవరికి అడగాలని? కనీసం ఒక మాట అయినా చెప్పినా, అన్నయ్య నేను ఇట్లా చేసినా సరే, నాకు అలర్ట్ చేస్తే నేను ఏదో ఒకటి చెప్పుకుంటుండే. నన్ను అలర్ట్ కూడా చేయలే గాయస్. నేను ఏం చెప్పాలో చెప్పండి, ఏం సపోర్ట్ తీసుకోవాలా లేదంటే ఆయన సపోర్ట్ తీసుకోవాలా? నేను ఫోన్ కూడా లేదు. చూసామా ఒక 5 నిమిషాలు అయితే ఏపడాలి ఎవరైనా ఇప్పుడు గుర్తుపెట్టుకో, అర్థమైపోయింది. ఆయన కూడా నా ఫోన్ వస్తున్నా అంటే దొరికిపోయాం మేము, వీడియో వేసి దొరికిపోయిన అందుకోసం. సరే గాయస్ మీరు చెప్పండి, ఆ బండి ఎవరో పర్సన్ బండి మనం తీసుకోపోయిందా, ఆయన బండి మనం గైడ్ చేద్దామంటే మీరు కమెంట్ లో మళ్ళీ ఈ బండి లాస్ అయింది చేపిద్దామన్నా. అంత మనం కూడా సపోర్ట్ చేస్తే మళ్ళా పైసలు ఎవరు ఇస్తారు? సరే ఇద్దామన్నా, చేసి సరే ఈ 10,000 ఇప్పుడు మొత్తం పలిగిపోయినాయి సామాన్. 1002 రూపాయలు ఫుల్ అంటున్నా. పైసలు ఇస్తావా లేకుంటే ఆయన పిలిపిస్తావా? నేను బండి ఇవో నేను మధ్యలో రాను, మళ్ళీ కిషన్ పై మాట్లాడుకుంటా. ఎందుకంటే ఆయన ముందే బండి లేక. సో గైస్ ఇగో మనం మాట్లాడదాం. ఆయన బండి నేను తీసుకుంటా అంటే అది కూడా అంటలే, వద్దు అంటున్నావు. ఇది చేద్దామంటే ఇది కూడా ఏమంటలేదు. నా అక్కడ ఏడైతే గాయస్ చెప్పండి, మీరే చెప్పండి. లేదా ఒకటే పని ఆయన నాకు దగ్గర తీసుకోరా, నేను బండి తీసుకుంటా. ఫోన్ మంచినే ఫోన్ లేదంటే నేను కూడా ఆయన బండి అట్లనే తీసుకొని వెళ్ళిపోతాను. రావద్దు ఇక నన్నే అడుగుతాడు ఆఖరి నీవు. ఇప్పుడు ఇది తీసుకోపోయినా సరే నిన్నే అడుగుతున్నాం కదా మళ్ళా. ఆయన ఖాళీ అడ్రస్ చూపించండి, బండి ఏమంటే చూపి కిషన్ పై తీసుకెళ్ళిపోతాడు. నేను తీసుకొని వెళ్ళిపోతాను, నాకు బండి కావాలా, రేపు డ్యూటీకి పోవాలా. అవి ఇచ్చిలేస్తుంది నాకు డ్యూటీకి పోక. ఏమైనా నాకు తెలియదు. నేనైతే నీకు ఒక్కటే ఆప్షన్ ఇచ్చిన, వాడిని ఇక్కడ పిలువు మాట్లాడదాం, మాట్లాడి బండి నేను చేసేస్తా. ఆయన ఎందుకు తీసుకోపోయి ఎవరు అడిగి తీసుకోపోయి అడిగి చేసేస్తాం. ఆయన కాదు ఈ విషయాలు చేసిన అనుకో, ఆయన ఫోన్ లేకపోతే ఇప్పుడు లాస్ట్ ఫోన్ ఈ రింగ్ అవ్వక ముందే నేను లేపితే గాయస్ నేను ఏమన్నా, ఇప్పుడు ఫోన్ లేపలే అనుకో నేను ఏం చేయాలో చేస్తాను. కథం లాస్ట్ ఉండే చేసిన పొద్దు నుంచి, కానీ నేను అనుకోలే నువ్వు ఇట్లా చేస్తావు అని. తీసుకోపోయి బండి నేనే అనుకోలే అట్లయితే. నువ్వు అనుకోలే, నేను అనుకోలే, ఈయన అనుకోలే. ఇప్పుడు ఎవరికి బాధ? నాకే మళ్ళా నేను చేసి ఇస్తా, నేను చేసుకోవాల్సింది. బండి నాకు బాధ అనిపించదా మళ్ళా? ఇప్పుడు ఏం చేయలేము, ఆయన కూడా ఫోన్లో చెప్తలేవు. ఇగో విషయం ఆయన కూడా చేస్తున్నా, నేను కూడా చేస్తున్నా. ఇప్పుడు ఏంటంటే మనకి బండి కావాలి. ఫస్ట్ మనం కొట్లాట్లు పెట్టుకుంటా ఇట్లా చేసి ఇగో గాయస్ మీరే చెప్పండి. ఎప్పుడైనా చెప్పండి. అభి వాళ్ళకి నమ్మి పిలిపించింది, బండి తీసుకో బయటికి వచ్చింది. ఇంకోసారి ఏం తీసుకొని కానీ ఇంకొకసారి నీకు ఛాన్స్ లేదు ఆడ బండిది. ఇప్పుడు బండి ఏమో నాది గాయస్, నా బాధ నాకు తెలుస్తుంది గాయస్. సరే నేను ఒక మొత్తం వీడియో తీసిన, యూట్యూబ్ లో పెడుతున్నా. నేను కావాలంటే నువ్వు యూట్యూబ్ లో మంచిగా కూర్చొని చూసుకో బండిని ఏమేమి డ్యామేజ్ ఏమైందో, బండి ఇంజన్ ఇట్లా అయిపోయింది, జామ్ అయిపోయింది, ఇంట్లో చూస్తాను. నాకు తెలుసా అయిపోయింది, బాధ అనిపిస్తుంది ఎవరికైనా. అంతే
అందరు ఖాళీ రైడ్ ఉన్న వరకు వస్తారు. అవును. అర్థమైపోయింది నాకు మొన్న రైల్లో అర్థమైపోయింది ఎవరిని తీసుకోవాలి ఎవరిని తీసుకోవద్దు కూడా. బండి ఎప్పుడు రెడీ అవుతుంది కూడా అర్థం అవుతలేదు నాకైతే ఇట్లా చూస్తుంటే. అదే జర చేద్దాం, బండి చేద్దాం, చేద్దాం. జర 2 రోజులు ఇక 2 రోజుల తర్వాత ఏం పక్కా చెప్పాలా guys మీకు బండి ఇస్తే. సరే ఇగో ఇప్పుడు అయిపోయింది. వీడియో పెడుతున్నా యూట్యూబ్ లో చూసుకో. ఇంకొకసారి అంటున్నా మంచిగా నీకు బండికి ఏమైంది అడుగుతున్నావు కదా, ఏమైందని ఆహా. చూసుకో. బండి తీసుకోపోయినా ఇట్లా ఇట్లా అయిపోయింది. ఇంకొకసారి మంచి నాకు కనిపించింది అనుకో guys, అలా నేనైతే తీసుకొని బరాబర్ రా. బండి ఆ కుల్ల అంటున్నా ఆ మంచి కనిపిస్తుంది బరాబర్ అన్న బండి తీసుకొని అప్పుడు మాట్లాడదాం. ఆ రోజు తెలుస్తుంది మనకి రియాలిటీ ఏందో ఎవరి మీద అయింది. అవి అయితే యూట్యూబ్ లో వీడియో పెట్టిండు ఏమని నా చేతిలోనే అన్న ఇట్లా బండి ఆగింది కానీ గైస్ ఇట్లా రైట్ కి వచ్చినా బండి ఆగింది అని చెప్తున్నా. ఇట్లా వీడియో చూసినా నేను. ఇక దాని తర్వాత ఆయన నాకు కనిపించినట్టే నేను బరాబర్ అయినా బండి ఆపుకుంటాను. నువ్వు ఏదైనా బండి సరే ఇంకొకసారి నువ్వు చెప్పకుండా నువ్వు ఇంకొకసారి ఇట్లా పనులు చేయకపోయి నేను అసలు చెప్పకుండా బండి ఇంకొకసారి. తీసుకోకు. నీకేమైనా అవసరం ఉంటే కొద్దిగా అంటే నాకు చెప్పు అన్న, నాకు బండి రాత్రి వచ్చి చెప్పి నేను రాత్రికి ఇచ్చేస్తా బండి. నువ్వు పొద్దున వచ్చి చెప్పకుండా బండి తీసుకోకపోతే నేను ఆ ఏమంటావు? బండి వేయాలని ఎత్తుకొని అంతే అన్న దాని సరే ఇక గురించి ఏం అయిపోయింది లేదు. లైట్ తీసుకో. నెక్స్ట్ టైం ఆ మంచి నాకు కనిపిస్తుంది బరాబర్ బండి తీసుకుంటున్నా.